ఏమయ్యా నాయుడా కాదయా నాకు నేను చెడ్డీలు వేసుకున్నప్పుడు నేను చెప్తున్నానయ్యా ఆంధ్రప్రదేశ్ లో మా అంత అనుభవం లేదు ఓడ అమ్మ ఏ టీవీ ఛానల్ పెట్టా మాదే అనుభవం దేంట్లో అనుభవమా చెప్పి నాయుడు దేంట్లో అనుభవం మీద బాగినియా 99లో ఫస్ట్ మీ నాయుడు ఎప్పుడు సీఎం అయిందా 94లో ఆయన గెలిచినాడయ్యా ఎన్టీ రామారావు గెలిపిస్తే వేసినాడు ఏమేసినాడా వేసి తెచ్చుకుని 99 దాకా పాలించాడు 99లో ఆయన ఒకటే ఎలక్షన్ బాగా 99లో ఎవరు తప్పినాడు వామపక్షాలు అన్ని ఒట్టేసుకుని ఎన్డీఏతో కూడా వామపక్షాలు కాదు ఎన్డీఏతో పోయినాడు గెలుచుకున్నాడు 2004లో పోయినాడు ఒకడా 2004లో కూడా మళ్ళీ మాది అనుభవం అని సుప్రీం దేశం ఎంపీ చేసి ఆ 2014 ఎలక్షన్స్ ముందు చూడాలి ఏటీవీ పెట్టా ఆయన ఈయన వస్తున్నాడు వాడిస్తున్నాడు రైతు కష్టం తీరుస్తాడు నిరుద్యోగ కష్టం తీరుస్తాడు 2000 పెన్షన్ ఇచ్చాడు చెప్పి వాడమ్మ ఏచి మేము వేయకూడదని వాళ్ళు కూడా మా బుర్రల్లో ఒంట్లో దూరిపోయి గుద్దిపిచ్చేసారు మీరు నాయుడా సరే గెలిచినారు చాలా మంది నేను కాదులే నాలాంటి వాళ్ళు మా ఇంట్లో కూడా అడిగినా ఎందుకమ్మా మనం వేసేదంటే లేదు నైనా మా అమ్మకి చదువు రాదు ఆమె చెప్పింది మనకు రాజధాని లేదంటే నైనా డబ్బులు లేవంట మన దగ్గర జగన్ పిల్లోడు జగన్ ఏం చేయలేడు ఈసారి కాకపోయినా వచ్చేసారి జగన్కి వేద్దానైనా ఈసారి పెద్ద ఆయనకు పరిచయాలు ఉన్నాయి ఎట్టా బీజేపీకి గెలుస్తుంది బీజేపీతో ఆయనకి సంబంధాలు ఉన్నాయి డబ్బులు బాగా చేస్తాడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని చెప్తే గుద్దినామియా ఇప్పుడు అమ్మ ఎట్ట గుద్దినామని తెలుసా బడవా స్వామి తుక్కు గుద్దినామియా గుద్దితే మీరు గెలిచింది 2000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇకపాయరియా మా అమ్మ పాపం ఎంతో ఆశపడింది డ్వాక్రాలో 20,000 అప్పు ఉంది తీరుస్తాడు చంద్రబాబు నాయుడు అది కూడా తెచ్చలేదు నాయుడు మీరా పాయా మా తాత ₹1,00,000 పెట్టినాడు బ్యాంకులో అది ఇస్తాడని మా తాత గోచి కట్టుకోం బాయా ఈ నుంచి పాయ వద్దియా తాత ఈడియా వాడని నేను చెప్తే లేదు నాయుడు ఇస్తాడని చెప్పి గోచి కట్టుకోం బాయా ఇచ్చినారు ఏమి ఇచ్చినారు తెలుసా వడ్డీ కట్టమని నోటీస్ ఇచ్చినారు తెలుసా ఇంకేడే మీది అనుభవా అది కూడా బానే నాయుడు నువ్వు పీజీ చేసినావా నువ్వు ఆ పార్టీలో మంచి నేను పార్టీలో మంచి కదా నేను ఏ పార్టీ మంచి కాదు నీకు తెలుసు కదా తెలుసా తెల్లయా ఇప్పుడు నిరుద్యోగ వృత్తి 2,000 ఇస్తాను నీది పీజీ ఎప్పుడైందియా 2014 ముందే నీది పీజీ అయిందా నాది 2011లో పీజీ అయింది 2,000 ఇస్తాను అడిగిరా 4 ఏళ్ళు నెలకు 2,000 లెక్కన 12 నెలలకు ఎంతయా చెప్పు 24,000 24 × 4 ఎంతయా 96 నా 2 4 8 4 4 16 8 16 96,000 ఇవ్వాలి కదా ₹6 ఇచ్చినాడియా చెప్పియా నాయుడు చెప్పియా ఎప్పుడా అంటే మీరేం తెలుసా ఇప్పుడు కూడా మీరు మళ్ళా వచ్చారు మేము మళ్ళా నిరుద్యోగ మా 40 ఏళ్ళ అనుభవంతో రేపు 2019 ఆయన వస్తాడు ఆయన వచ్చి 5 నెలలకి 5 × 2 లెక్క చెప్తారు బాగా 5 × 2 5 పనులు 60 నెలలు × 2 ఇస్తాడు ప్రతి నిరుద్యోగి అంటారు వాడమ్మ బడవ మా జోబులో ₹2 ఉంటుంది తర్వాత టీ తాగుతాం నిద్ర లేసిపోయి ఫస్ట్ నొక్కుతాం సైకిల్ కి ఎత్తుకెదుకుతాం చూడు ఇటు ఎత్తుకి ఇటు నొక్కుతాం భలే అనుభవం మీరా జనాలకు ఎట్లా అబద్ధం చెప్పి ఓటేయించుకోవాలనేది భారతదేశంలో 121 కోట్ల మందిలో వాడమ్మ బడవ మీ నాయుడికి తెలిసినట్టు ఎవరికా మీ నాయుడికి తెలిసినట్టు ఎవరికి తెలియా మీ నాయుడికి తెలిసినట్టు ఎవరికి తెలియదు నిజం ఇదే 40 ఏళ్ళ అనుభవంలో మీ నాయుడు నేర్చుకున్న మా ఏకైక ఇదేంటంటే ఎట్లా అబద్ధం చెప్పాలా జనాల్ని ఎంత మేధావి అయినా వాడిని గొర్రె ఎట్లా చేయాలా ఓటు ఎట్లా పట్టాలా మీ వాడు ఎంఏ ఎకనామిక్స్ కాదు చేసింది ఇదే యూనివర్సిటీలో తెలుసా కాదు చేసిందా ఇదే యూనివర్సిటీ ఎంఏ ఎకనామిక్స్ చేసినాడంట నేను పుట్టిన కూడా లేదులే నేను పుట్టరా నాకు తెలుదా నేను ఇక్కడికి వచ్చి నాకు అందరూ చెప్పినారు ఏమని తెలుసా ఎస్సీ యూనివర్సిటీ నుంచి ఓ సీఎం వెళ్ళినాడు బా ఎంఏ ఎకనామిక్స్ చేసినాడని నేను కూడా గర్వపడితే ఎందుకు చెప్పా ఎకనామిక్స్ చదివినాడంటే ఇంకా తెలుసు కదా ఎకనామిక్స్ అంటే అంతా డబ్బులే దుడ్డే మొత్తం దుడ్డే రాష్ట్రానికి దుడ్డు చేస్తాడు రాష్ట్రానికి రాలేదు 150 కోట్లు పెట్టి ఇల్లు కట్టినాడు యాడా హైదరాబాద్ లో మళ్ళీ ఈడ కూడా కడుతున్నాడు యాడా అమరావతిలో మీ నాయుడి గురించి మీకు తెలిసినంత మాకు తెలియదు కదా తెలుసు కూడా
మీరు అత్తే ఓట్లు వేస్తున్నారా? మీరు నాయుడు అనే ఫీలింగ్ నేను తప్పుతో కొట్టుకోవాలా? ఎందుకు చెప్పా నన్ను నేను తప్పుతో కొట్టుకోవాలి? ఎందుకు చెప్పా? నాకు ఇన్ని తెలిసినా మళ్ళా మీ నాయుడికే ఓటేస్తాను చెప్పు. నాకు తెలుసు ఈడు మోసగాడు, 40 ఏళ్ళ అనుభవం చెప్పి మోసం చేస్తాడని తెలుసు కూడా ఈడు ఓట్లు ముందు చెప్తాడే. ఏమన్నా అరచేతిలో స్వర్గం చూపించేస్తాడు, అరచేతి చూపించి ఇదే స్వర్గం అని వేస్తాడు. ఏ చేస్తున్నానయ్యా? ఏమి చేసేది నమ్మకం. ఇది బాగా గుర్తుపెట్టలేదు. ఏందా దేవు నేను ఉమాచారి చెప్పించాను 2018 అంతా పోలవరం పూర్తి చేస్తా ఉన్నాడు. గుర్తుందా? ఎప్పుడా? కేంద్రం చేయగలిగిందియా? దేవు నేను ఉమా నేనే చేస్తాను, పులివెందుల జగన్ వాళ్ళ ఇంటికి కొలా వేస్తా అన్నాడు. పులివెందుల ఇంకా పోలవరం నీళ్ళతో తెలుసా? ఏమయ్యా బుద్ధిందేవాడు అని చెప్తే ఎంత పెద్ద ప్రాజెక్టుయా? ఎంత పెద్ద ప్రాజెక్టుయా? అయినా మనం నమ్మినామయ్యా, మనం నమ్మిస్తున్నారు. అర్థమవుతుందా? నేను పీజీ నీకు తెలుదా? పీజీ చేశానా అంటే యాస్ అంటే ఇదే మన ఊరాడా? మా ఊరే దారుణం. మళ్ళా మాది కూడా వాళ్ళురే. మా పక్కూరే. ఏం చేయాలా? ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నాం కదా, ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నాం. చంద్రబాబు నాయుడు మోసం చేశాడు, నిరుద్యోగ వృత్తిలా, డ్వాక్రా రుణం తీర్చిలా, రైతు రుణమాఫీ చేయాలా, ఉద్యోగాలు మాకు ఉద్యోగం ఇలాది. ఆయన ఏమో వాళ్ళ కొడుకు చెప్తాడు. ఏమని చెప్తాడా? నేను ఐటీ మినిస్టర్ అయినా వాళ్ళ ఆయన ఆడ ఏందా అదేంది హైదరాబాద్ లా హైటెక్ సిటీ తెచ్చినాడ. ఈయన అమరావతికి తెచ్చిస్తానని చెప్పా ఐటీ మినిస్టర్ అయినాడు. ఒక కంపెనీ రాలేదు, ఒక కంపెనీ యాడియా, ఒక కంపెనీ యాడియా పేపర్లో ఉందియా? ఈనాడులో వస్తుంది, ఆంధ్రజ్యోతిలో వస్తుంది, టీవీ5లో వస్తుంది, ఎన్టీవీలో వస్తుంది, ఏపీ ఆంధ్రజ్యోతిలో వస్తుంది, ఈటీలో వస్తుంది. జీడీ నేషనల్ రాదు. చూసినావా? ఎప్పుడైనా చూడు జీడీ నేషనల్ రాదు. అది గవర్నమెంట్ ఛానల్ మెట్టు ఒకటే దాంట్లో చెప్పిస్తే. ఇది యారు ఛానల్ అనుకో, వీళ్ళందరూ మీ కులంలే. ఎవరులా? నాయుడులో, కమ్మల్లో వీళ్ళందరూ చెప్తారు. ఓటు బ్యాంకింగ్ మారింది లేదులేయా ప్రతిసారి. అవును స్వామి నమ్మలేము. పోయినసారి కూడా వారం ముందు దాకా ఏమనుకుంటుంది తెలుసా? ఈసారి అప్పుడు మీ వాడు ఏం చేశా తెలంగాణ సపోర్ట్ చేసినాడు ఇమ్మని. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా సమైక్యాంధ్ర అని అందరూ జగన్మోహన్ రెడ్డి సమైక్యాంధ్ర అన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గుద్దేస్తారులే అనుకుంటే నేను కూడా అట్టే అనుకుంటే పిల్లోడు అని చెప్పేసి మీ ఓడికి వేసారు అందరూ. మీ ఓడికి అనుభవం భలే ఉన్నది. అయినా అప్పుడు 35 ఏళ్ళు, ఇప్పుడు 45 ఏళ్ళు మళ్ళా పెరుగుందా? 5 ఏళ్ళలో మోసం అడ్డాలో తెలిసిపోయిందా? 5 ఏళ్ళలో ఇంకా మోసం అడ్డాలు నేర్చుకునేసాడు. ఈ ఎస్సీ యూనిట్లు ఏం చేయాలి సార్? ఎంఏ ఎకనామిక్స్ దాకా ఎంఏ పాలిటిక్స్ కూడా ఉంది. అవి రెండు కాకుండా ఎంఏ చంద్రబాబు నాయుడు అని కోర్సు పెట్టాలి. ఏం చెప్పా పాలిటిక్స్ ఎట్ మోసం ఎలా మంచి తెలిసి ఎవరికి తెలియదు. నాయకుడా అనద్దు ప్లీజ్, నీకు కూడా తెలుసు. నువ్వు చెప్పా నాయకుడు అనొద్దు, మంచి వెన్నుపడతారు. చంద్రగిరా సిగ్గుండాలియా ఎట్టయ్యా నువ్వా? చంద్రగిరిలో గెలిచి అంత దమ్ముంటే పార్టీకి కుప్పం ఏంది మీరు అనబడతారు నాయుడా? చెప్పా చంద్రబాబు ఏమి ఆయన పుట్టినూరు, ఆయనకు బంధువులు ఉన్నారు, కులం ఉంది. ఇంతమంది ఉండి కూడా కుప్పలు ఎందుకు నిలబడతాడు? చంద్రగిరి